నట్టుగా రుచికలదిగాను, ఇంకొక మాట అంటున్నాడు కృపాతిశయముగాను. అంటే మీ మాటలో దేవుని కృప కనబడాలి, దేవుని దయ కనబడాలి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మన యొక్క మాటలు ఏ రీతిగా ఉన్నాయి? ఒక విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఏంటంటే మాట అనేది చాలా శక్తివంతమైంది. మాట అనేది చాలా ప్రభావవంతమైంది. ఏమని చెప్తారంటే ఒక కత్తి గాయము కొన్ని రోజులకైనా తగ్గిపోయి మానిపోతుందేమో కానీ మాట చేసేటువంటి గాయము ఎప్పటికీ నిలిచి ఉంటుందంట. ఆ మాట హృదయాన్ని గాయపరుస్తుంది, ఆ మాట మనస్సుని గాయపరుస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా రక్షించబడినటువంటి మనము మన మాటలు చాలా ఆలోచించి మాట్లాడాలి. నోటి దురుస్తో తొందరపడిపోయి ఆవేశపడిపోయి నోరు జారిపోతే, కాలు జారితే తీసుకోవచ్చు అంట, కానీ నోరు జారితే, మాట జారితే మరలా తీసుకోలేం. సాక్షాత్తు మోషే విసిగిపోయి ఒకసారి తొందరపడిపోయి ద్రోహులారా అన్నాడు దేవుని బిడ్డల్ని. ఏమైపోయాడు? పాలు తేనెలు ప్రవహించే కానాన్లోనికి ప్రవేశించకుండా ఆగిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళడానికి 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు వారు బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. వారికి ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించి చక్కగా, ఆయనంత మంచి నాయకుడు ఎవ్వరు లేరు. కానీ ఒక సమయంలో తొందరపడిపోయి నోరు జారాడు. ద్రోహులారా అని, నా ప్రజల్ని నువ్వు ఇలా అంటావా అని చెప్పి, నువ్వు ఎక్కడికైతే తీసుకెళ్దామని బయలుదేరావో ఆ ప్రాంతానికి నువ్వు చేరావు. ఇదిగో దూరం నుండి ఆ బౌండరీస్ దగ్గర నుంచి, సరిహద్దుల దగ్గర నుంచి మాత్రమే నెబో కొండ మీద నుంచి చూపించి వదిలేశాడంతే దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే స్థితే అలా అయితే మన యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుంది? కనుక మనం మాట్లాడే మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. हमारा बातों के द्वारा हम दूसरों को घायल नहीं करना चाहिए. हमारा बातों में बहुत पावर है, तलवार से भी ज़्यादा लगने वाला पावर है हमारा बातों को होता है प्रिय भाइयों. इसलिए परमेश्वर का वचन कहते हैं अच्छा से बात करना चाहिए. तुम्हारा बात दूसरों को आश्वासन देना चाहिए, दूसरों को आदर करना चाहिए. तुम्हारा बात सुनकर उन लोग खुशी पाना चाहिए. ऐसा वाला बात हमारा मुंह में से निकलना चाहिए. మన నోట నుండి వస్తున్నటువంటి మాట ఇతరులకి సంతోషాన్ని కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి, ప్రోత్సహించేదిగా ఉండాలి, ఆదరించేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, ఓదార్చేదిగా ఉండాలి. అంతేగాని గాయపరిచేదిగా, నిరాశపరిచేదిగా, నిరుత్సాహపరిచేదిగా, ఇబ్బంది కలిగించేదిగా, మనస్సులో నొచ్చుకునేదిగా మనం మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్య బాబోయ్ ఆయన మాట్లాడతాడండి, ముఖం మీద కొట్టినట్టే అలా అంటున్నారా నీ మాటలను బట్టి? ఆ మాట్లాడుతుందండి బాబాయ్, మనం నోట్లో నోరు పెట్టకూడదు. ఎటువంటి మాటలు వస్తాయో అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? లేకపోతే ఆయన మాట్లాడుతానండి, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా చాలా ఆదరణ కలుగుతుందండి. ఆమె మాట్లాడితే నా కష్టమంతా మర్చిపోతాను, నా ఇబ్బందులన్నీ మర్చిపోతాను అనే విధంగా నీ మాటలున్నాయా? పుండి మీద కారం జల్లే విధంగా మాట్లాడుతున్నావా? గాయాన్ని కట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నావా? నీ సంభాషణ ఎలా ఉంది అని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉప్పు వేసినట్టుగా రుచికరముగా ఉండాలంట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 9వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. 19 అనుకో, 19 చదవము ఒకసారి. ఒక్క నిమిషం 25, 26. ఈ మాటలు, ఒకరికొకరు అబద్ధం ఆడడం మానేయాలి. ఈ మన నోట నుండి వచ్చేటువంటి మాట ఇతరులకి గాయపరిచేదిగా, కోపం తెప్పించేదిగా ఉండకూడదని ఇక్కడ అబద్ధం ఆడడం మానేయాలి ఒకరికొకరు అని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే మలాకీ గ్రంథంలో మాటల గురించి ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఎవరు? రక్షించబడిన మనందరం. యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. ఈ మాట అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. ఒకసారి ఇటువైపు చూడండి. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు, కానీ మీరు అనుకుంటున్నారు మూడో వ్యక్తికి తెలియదు అనుకుంటున్నారు. నేను ఇస్సా గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, లేకపోతే నేను శంకర్రావు గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను పార్థసారథి గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను రోహిత్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం మూడో వ్యక్తికి తెలియదు, మూడో వ్యక్తికి తెలియదు అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరికొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మేలుకరమైన సంభాషణ మీదైతే, మంచి మాటలు మీరు మాట్లాడుతుంటే పర్వాలేదు. ఇద్దరు కూడుకొని అక్కడ లేని మూడో వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఎవరు ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఒకరిని గురించి ఆయన ఇక్కడ లేడు, ఆమె ఇక్కడ లేదు, కాబట్టి ఆమె ఎలాగా, ఆయన ఎలాగా అని ఏదేదో మాట్లాడేసుకుంటాము. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మనుషులు వింటలేదేమో, మనుషులకు తెలియదేమో, కానీ దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తున్నాడంట. హల్లెలూయా. ఆలకించి అవన్నీ కూడా జ్ఞాపకార్థంగా రాస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక బుక్ మీద రాస్తున్నాడు, ఇదిగో పలానా టైంలో మీ ఇద్దరు అక్కడ కూర్చుని అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకున్నారు కదా, టైము, డేటు అన్నీ కూడా స్క్రీన్ మీద చూపిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. दो लोग बैठकर तीसरा लोग के बारे में बात करने का समय, वो दो लोग सोचता है तीसरा आदमी यहाँ नहीं है, हम जो बात करते हैं तीसरों को मालूम नहीं पड़ेगा करके वो दोनों अच्छे से बात करेगा. लेकिन परमेश्वर का वचन में लिखा गया है, दो लोग करने वाला बातों को परमेश्वर ने कान लगाकर सुनने वाला करके हमको पता चलना चाहिए. मतलब हम जो बात करते हैं जरूर परमेश्वर वो बात सुनता है करके हमको मालूम पड़ना चाहिए, हम जानना चाहिए. अगर हम जानेगा तो दूसरों का बारे में गलत रीति से हम नहीं बात कर सकते हैं, दूसरों के बारे में गलत रीति से हम नहीं सोच सकते हैं. దేవుడు ఆలకిస్తున్నాడని, దేవుడు మన మాటలన్నిటినీ ఆయన రాస్తా ఉన్నాడని, ఒకానొక రోజున ఆయన దగ్గర లెక్క అప్పగించాలనే ఈ విషయాన్ని తెలుసుకుంటే నువ్వెక్కడ కూడా వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడలేవు. దానికోసమే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మత్తయి సువార్త 12వ అధ్యాయం
34. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సులో మంచి ఆలోచనలు ఉంటే మంచి మాటలు బయటకు వస్తాయి. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉంటే చెడ్డ మాటలే బయటకు వస్తాయి. అక్కడ ఏమని చెప్తున్నాడంటే 37వ వచనంలో, నీ మాటలు బట్టే నీవు నీతిమంతుడు అని, నీ మాటలు బట్టే అపరాధివని తీర్పు తీర్చబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. जरूर एक दिन में परमेश्वर के सामने हमारा जो बात ये यहूदी पृथ्वी में बात किया है, सारे बातों को इशारा परमेश्वर के सामने हम देना चाहिए. We are accountable to the Lord. తీర్పు దినాన, విమర్శ దినాన లెక్క చెప్పవలసి ఉంది మీరు మాట్లాడే ప్రతి మాటను గురించి. కాబట్టి కొలస్సి సంఘముతో పౌలు గారు అంటున్నారు, మీ నోరు జాగ్రత్తగా ఉంచుకోండి, మీ సంభాషణ రుచికరంగా ఉండాలి, మీరు మాట్లాడినప్పుడు కృపాసహితమైన మాటలు రావాలి, మీ మాటల ద్వారా ఒకరు ఆదరించబడాలి, బలపరచబడాలి, ఒకరు సంఘానికి రావాలి. మీ మాటలు బట్టి సంఘం మానేసేలాగా, గాయపడేలాగా, ఇతరులు ఇబ్బంది పడేలాగా మీరు మాట్లాడకూడదు, జాగ్రత్త అని కొలస్సి సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మన నోరు బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. మనం మంచిగా ఉన్నప్పుడే మన ద్వారా కొంతమంది దేవుని యొద్దకు నడిపించబడతారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పలములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. హల్లెలూయా. మన మాట ఎలా ఉండాలి అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడంటే, ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ పరిస్థితులకు అనుగుణంగా మంచి మాట నువ్వు చెప్పాలి. అప్పుల్లో ఉన్నారు, ఇంక నీ అప్పులు తీరుతావేంటి, ఎక్కడ తీరుతాయి నీ అప్పులు, ఎక్కడ సంపాదిస్తావు, నీ అప్పులు తీరవింకా అని చెప్పకూడదు. చాలామంది నీకంటే పెద్ద పెద్ద అప్పుల్లో ఉన్నవారు కూడా వాళ్ళ అప్పులు తీర్చబడి మామూలు జీవితంలోనికి వచ్చారు, కంగారు పడకూడదు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయోచితంగా పలకబడాలి నీ నోట నుండి మాట. బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, మంచం మీదే ఉన్నారు, డాక్టర్లు చెప్పేసరికి చచ్చిపోతాడని అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నావు, ఇంకా 2-3 రోజులు అయిపోతుంది నీ పరిస్థితి అని చెప్పకూడదు. మంచం మీద ఉన్న వారిని కూడా దేవుడు లేవనెత్తాడు. మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఇంకా కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, దేవుడు బాగు చేస్తాడు అని ఆ యొక్క బలహీనంగా మరణ పడక మీద ఉన్న వారిని కూడా ఓదార్చే విధంగా మనం మాట్లాడాలి. ఉద్యోగం రావట్లేదు, ఎక్కడ వస్తుంది, బోలు మంది ఉన్నారు చదివేసిన వాళ్ళు, చాలామందికి డిగ్రీలు వచ్చేసి నీకు ఉద్యోగం వస్తుంది ఏంటి అని నిరుత్సాహపరచకూడదు. ప్రయత్నం చేయి, దేవుడు నీకు శ్రేష్టమైన ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. నీకు పెళ్ళి అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, వీటన్నిటి గురించి నిరాశపరిచే మాట ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, నీ నోట రాకూడదు. సమయోచితముగా నువ్వు పలికే మాట. ఆ రోజండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది, ఆ మాట నన్ను ఎంతగానో పట్టుకుందండి, నన్ను ఉత్సాహపరిచింది, ఆదరించింది, ఓదార్చింది అని నువ్వు మాట్లాడిన మాట గురించి ఆ విన్నవారు, ఆ పరిస్థితుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఒకానొక రోజున సాక్ష్యం చెప్పే విధంగా నీ మాటలు ఉండాలి.
క్రైస్తవుడా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బంగారు పండ్ల వంటిది అని చెప్తున్నాడు. హల్లెలూయా. సమయోచితంగా పలకబడినటువంటి మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నాయంట. జ్ఞాని అయిన వాడు వినగలిగినటువంటి మంచి మాటలు, వినసొంపైనటువంటి మాటలు, దైవికమైన జ్ఞానం కలిగిన వారు మాట్లాడతారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే వాళ్ళని మృంగేసేటువంటి మాటలు, కష్టం నాశనం తెచ్చేసేటువంటి మాటలు మాట్లాడుతాడు. అయితే నీవు జ్ఞానునిగా మాట్లాడుతున్నావా, బుద్ధిహీనుడిగా మాట్లాడుతూ ఉన్నావా? మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని మనకు తెలియచేస్తూ ఉంది. ఈ కొలస్సి సంఘంలో నుండి 4వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటుంది, మంచి సంభాషణ మనం కలిగి ఉండాలి. యాకోబు ఒక మాట చెప్తాడు ఈ మాటల గురించి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. హల్లెలూయా. ఏం చేయాలి అంటే వినడానికి ఇష్టపడాలి. ఆ సందర్భం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆ గొడవ ఎందుకు జరుగుతూ ఉంది, అక్కడ అటువంటి పరిస్థితులు ఏమున్నాయి అని ముందుగా ఆ పరిస్థితులు ఏంటో, ఆ గొడవ ఎందుకు వచ్చిందో, ఆ ఇరు వర్గాల మధ్య ఏమేమి వాదోపవాదాలు అయ్యాయో అదంతా వినిన తర్వాత మాట్లాడాలి. విషయం పూర్తిగా తెలియకుండా తొందరగా వెళ్ళి మాట్లాడేస్తే నోరు జారిపోతాం, తర్వాత మన వీపుకి బెత్తం ఉంటుందంట. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఈ మాట మాట్లాడొచ్చా? ఈ మాట మాట్లాడితే ఆ గొడవ ఎక్కువ అవుతుందా? ఈ మాట మాట్లాడితే ఆ గొడవ చల్లారుతుందా అనేది ఒక వివేచన, ఒక ఆలోచన, ఒక అవగాహన నీ యొక్క మనస్సులో ఉండాలి. మాట్లాడుటకు నిదానించాలి. దేవుని వాక్యము పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నమాట, తొందరపడి మాట్లాడొద్దు. అంటే ఈ తొందరపడేటువంటి విషయంలో ఇంకొక సందర్భం కూడా బైబిల్లోనే ఉంది, ప్రసంగిలో. ఏంటంటే తొందరపడి మొక్కుకోవద్దు. ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఇదైతే అది ఇస్తాను, ఇది చేస్తానని కొన్నిసార్లు ఆవేశంలో మొక్కేసుకుంటాం. ఇది చేసేస్తాను, దేవుని మందిరానికి ఇది ఇస్తాను, అది చేస్తానని. కానీ ఆ పని అయిపోయిన తర్వాత ఆ మొక్కుబడి మర్చిపోతూ ఉంటాం. మొక్కకుండుటే మేలు అని చెప్తాడు ప్రసంగిలో 5వ అధ్యాయంలో. మొక్కుకుంటే ఖచ్చితంగా చేయాలి. అందుకే మాట్లాడుటకు నిదానంగా, తర్వాత చేయగలిగితే దేవుని ఇచ్చేద్దాం, అంతేగాని ముందే వాగ్దానం ఇచ్చేద్దాం, ముందే మొక్కుబడి చేసేసుకుందామని తొందరపడొద్దు. మాట్లాడుటకు నిదానించాలి. దేవునికి స్తోత్రం. కొలస్సి సంఘము నుండి ఈ వారం మొట్టమొదటి మాట, మంచి సంభాషణ మనము కలిగి ఉండాలి. 2వ మాట చూద్దాం. కొలస్సి 3వ అధ్యాయం 1 నుండి చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట, ఈ రోజుకి 2వ మాట ఏంటంటే, పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, కొలస్సి సంఘంలో నుండి
దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ये दूसरा विषय कोलोसियों का कलीसिया से परमेश्वर हमको सिखाने वाला दूसरी बात यही है, ऊपर का बातों पर ध्यान लगाना चाहिए. पृथ्वी का विषय में मन नहीं लगाना. क्या ऊपर का बातों पर ध्यान लगाना चाहिए करके परमेश्वर का वचन हमसे कहते हैं. इस पृथ्वी में जो है, इस पृथ्वी का अनुसार सोच विचार नहीं होना चाहिए. जो हमको मिलने वाला भविष्य में जो हम पाने वाला स्वर्ग में जो है, वो स्वर्ग राज का विषय में हम ध्यान करना चाहिए, मनन करना चाहिए, हमारा मन लगाना चाहिए. ఈ లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మన ఆస్తుల మీద కానీ, అంతస్తుల మీద కానీ, ధనం మీద కానీ, ఉద్యోగం మీద కానీ, ఇంకా రకరకాలైనటువంటి వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. ఒకానొక రోజున వాటన్నిటినీ విడిచి మనం వెళ్ళిపోవలసిన వారమే. వాటన్నిటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. నువ్వెంత పెద్ద బంగళా కట్టినా, ఎన్ని ఎకరాలు భూమి సంపాదించినా, ఎన్ని కేజీల బంగారం సంపాదించినా, ఎన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా అవేమీ కూడా నీతో రావు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి. పైనున్న వాటి మీద. దేవుడు మనకిచ్చినటువంటి ఈ భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయితే మనం జీవిస్తూ ఉన్నామో, మనము పైనున్న వాటి కొరకు ఆసక్తి కలిగి జీవించాలి. లోకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. ఆశ్రయ్ చదువు. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ధనం సంపాదించుకుంటే దొంగలు వస్తారు, చిమ్మెట కొట్టేస్తుంది, మనశ్శాంతి ఉండదు. ఏమండి, ఒకవేళ 10 కోట్లు మీ ఇంట్లో ఉన్నాయి, ఎక్కడో లాటరీ తగిలిందో దొరికిందో 10 కోట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు డబ్బులు. మీ ఇంటి ముందు నడిచే ప్రతి వాడు కూడా మీకు దొంగలేగా కనబడతాడు. అవునా కదా? ఎవరైనా 2-3 సార్లు బైక్ వేసి తిరిగాడు అనుకోండి, మనకు నెమ్మది ఉంటుంది. ఎందుకు ఎప్పుడు రాడు కదా ఇతను, మా వీధిలో నడుస్తున్నాడేంటి అంటే, విస్తారమైన ధనమున్నా కూడా మనకి నెమ్మది ఉండదు. విస్తారమైన ఆస్తిపాస్తులున్నా అవేమి మనకి అక్కడికి రావు. ఇక్కడ అంటున్నాడు అక్షయమైన ధనం అంటే, దేవుని పేరట ఈ భూమి మీద పరిచర్య కొరకు, స్వార్థ కొరకు నీవేదైతే ఇస్తా ఉన్నావో అది అక్షయముగా అక్కడ నీ పేరట నమోదు చేయబడతా ఉంది, సమకూర్చబడతా ఉంది. అందుకేమంటున్నాడంటే, అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో దేవుని కొరకు ఎంత చేయగలిగితే అంత నీవు చేసినట్లయితే దేవుడు అక్కడ నీకు ఆ బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. సంఘంలో నుండి తల్లి సంఘం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, కే కాలనీ నుండి చాలా చక్కగా కన్స్ట్రక్షన్ కొరకు వాళ్ళు ద్వారాలు తెరిచి వారు విస్తారంగా ఇచ్చారని చెప్తున్నారు. హల్లెలూయా. మీరు తల్లి సంఘానికి ఇచ్చారనుకుంటున్నారు,
కానీ మీ డబ్బంతా కూడా పరలోకంలో మీ పేరట ఇన్వెస్ట్ చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 7% వడ్డీ, 8% వడ్డీ ఇస్తాడు స్టేట్ బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంకులు అని. అక్కడ 100 ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. మన ధనాన్ని అక్కడ సమకూర్చేవారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏదైతే దేవుని కోసం ఇస్తున్నామో అది ఇంకొకరు లాగేసుకోవడానికి అవకాశం లేదు, దొంగలు రావడానికి అవకాశం లేదు. చిమ్మిడి పట్టేస్తుంది, లేకపోతే తుప్పు పట్టేస్తుంది అని భయపడక్కర్లేదు. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే మత్తయి కూడా ఇదే మాటనే జ్ఞాపకం చేస్తూ, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. దేవుని పేరట ఏది చేసినా కూడా అది మీకోసం పరలోకంలో దాచిపెట్టబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు క్రిస్మస్ సమయాల్లో, న్యూ ఇయర్ సమయాల్లో మనం కొత్త వస్త్రాలు తీసుకోవడానికి, లేకపోతే కొత్తగా విలువైన వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ టైంలో మేము ఎక్కువగా భోజనం ప్యాకెట్లు తయారు చేసి, లేకపోతే ఏదైనా దుప్పట్లు తయారు చేసి కొని ఇలాగా రోడ్ల మీద ఉన్న వారికి, ఫుట్పాత్ మీద ఉన్న వారికి, ఎవరైతే అడుక్కుంటూ ఉంటారో వారికి మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, ఆహారం పంచిపెట్టినప్పుడు అదంతా కూడా పరలోకంలో మన లిస్టులోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వస్త్రాలు కొనుక్కుంటాం, కానీ ఆ 2 రోజులు, ఆ న్యూ ఇయర్ రోజున లేకపోతే క్రిస్మస్ రోజున బాగుంది అంటే బాగుంది, తర్వాత ఒకసారి వాష్ అయిన తర్వాత ఎవరు కూడా కొత్త బట్టలు అనరు. కానీ ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి ఆ పూట నువ్వు పెట్టేటువంటి ఆహారం తీసుకుని అతడు నిన్ను దీవిస్తాడు చూడండి, ఆ దీవెన పరలోకపు దీవెన. దేవునికి స్తోత్రం. ఆ చలిలో వణికిపోతూ పడుకున్నటువంటి, ఫుట్పాత్ మీద దోమలు కొట్టుకుంటూ పడుకున్నటువంటి ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చేటువంటి చద్దరు, నువ్వు ఇచ్చేటువంటి ఒక దుప్పటి ఆయన కప్పుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు చూడండి. ఆశీర్వాదము పరలోకము నుండి నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీవు నాకు వస్త్రాలను ఇచ్చావు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను దప్పుకున్నప్పుడు నాకు దాహాన్ని ఇచ్చావంటే అక్కడ అంటున్నారు, నేనెప్పుడు ఇచ్చాను ప్రభు అంటే, నా పేరట ఎవరైతే నీ ఇంటికి ఆకలితో వచ్చారో వారికి నువ్వు పెట్టినప్పుడు నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్న వారికి నువ్వు సహాయం చేశావో అది నాకు చేసినట్టే. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. పరలోకంలో మీ ధనం సమకూర్చుకోవాలంటే దేవుని పేరట దేవుని ప్రేమను కనపరిచేటువంటి కార్యాలు మనం జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనున్న వాటి మీదనే మనసు పెట్టనని చెప్తూ, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. కానీ ఏమైపోతుందంటే మనం ఈ లోకములో ఉన్న వాటినే ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, దేవుణ్ణి తక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నామో అది యొక్క విగ్రహారాధన అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించిన అది విగ్రహారాధన. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు, మనం దేవుణ్ణి ప్రేమించాలి. మన ఫస్ట్ ప్రియారిటీ దేవుడే.
మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. इस दुनिया में जो जो है, इस दुनिया का चीज़ों को हम प्यार नहीं रखना चाहिए. हम परमेश्वर से ज़्यादा किसी को भी प्यार नहीं करना चाहिए. हमारा बच्चों को भी ज़्यादा प्यार नहीं करना चाहिए. अगर पत्नी उसका पति को ज़्यादा प्यार नहीं रखना चाहिए, पति उसका पत्नी को भी ज़्यादा प्यार नहीं करना चाहिए. परमेश्वर से ज़्यादा किसी को भी प्यार मत करना, क्योंकि परमेश्वर से ज़्यादा प्यार करेगा तो वो विग्रहाराधना करके परमेश्वर का वचन में लिखा गया है, मूर्ति पूजा का जैसा है. इस दुनिया को प्यार नहीं करना चाहिए. इस दुनिया में जो आपका जॉब है, पैसा है, घर है, किसी को भी परमेश्वर से ज़्यादा प्यार नहीं करना चाहिए. మీ ఉద్యోగానికైనా, మీ వ్యాపారాన్నైనా, మీ ఇంటినైనా దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకసారంట మనుషులు వస్తువులను ఎక్కువ ప్రేమించేస్తున్నారు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి కొత్తగా కారు కొనుక్కున్నాడంట ఒక కుటుంబంలో వ్యక్తి. కొత్తగా కారు కొనుక్కొని ఆ కారుని చాలా శుభ్రంగా నీట్గా ఉంచుతున్నాడు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా తుడిచేసి కవర్ కప్పేస్తున్నాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళినప్పుడు తీస్తున్నాడు. అలాగా చాలా నీట్గా కారుని దాచుకుని శుభ్రంగా ఉంచుతుంటే ఒకసారి పిల్లవాడు తెలియక ఆటాడుకుంటూ డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. ఆయన ఇంకా క్లీన్ చేయలేదు కారుని, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు కారుని ఆడుకుంటూ ఇలా గీస్తున్నాడంట, గీతలు పెట్టేస్తున్నాడు తెలియకుండా. కోపంతో ఆ తండ్రి, రే కొత్త కారుని గీసేస్తావని చెప్పి కొడుకు అని కూడా చూడకుండా ఆ గీస్తున్న చెయ్యిని ఇలా లాగి టక్ 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 మన వేలు మీద కొట్టేశాడంట. ఎంత గట్టి కొట్టాడంటే వేళ్ళు విరిగిపోయాయి, 4 వేళ్ళు కూడా. వెంటనే బ్లడ్ వచ్చేసరికి పిల్లడు ఏడుస్తుంటే పైనుంచి తల్లి వచ్చింది. అయ్యో ఏంటంటే ఇలా కొట్టేశారు, వేళ్ళు విరిగిపోయేలాగా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టేసిన తర్వాత డాక్టర్లు 2-3 నెలలు అలాగ ఉంచాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఈయన తుడుచుకుని కవర్ వేస్తాడు కదా, తుడిచినప్పుడు ఆ పిల్లోడు గీసేసినటువంటి గీత దగ్గర చూసినప్పుడు అక్కడ ఏమందంటే ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట. దాని మీద ఏమని రాశాడు? ఐ లవ్ యూ డాడీ. కానీ ఆ డాడీ ఏం చేశాడు? వేళ్ళు ఇరిగిపోయేలా కొట్టేశాడు. అంటే మనుషులను ప్రేమించడం మానేసి వస్తువులను ప్రేమిస్తున్నాం. మనం వస్తువులను ప్రేమిస్తున్నాం. ఒక టీచర్ ఆ పేపర్ దిద్దుతూ ఏడుస్తూ ఉందంట. ఏడుస్తుంటే తన హస్బెండ్ అంటున్నాడు, ఏమైంది? పేపర్ కరెక్షన్ చేస్తా ఏడుస్తున్నావు ఏంటంటే, నేను ఒక కొటేషన్ ఇచ్చానండి స్కూల్లో, అసైన్మెంట్ ఇచ్చాను, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని నేను అసైన్మెంట్ ఇస్తే అందులో మన అబ్బాయి ఏమని రాశాడంటే, నేను మా అమ్మ చేతిలో సెల్ ఫోన్ అయితే బాగుంటుంది అని రాశాడంట. ఏమని రాశాడు? మా అమ్మ చేతిలో సెల్ ఫోన్ అయితే బాగుంటుంది. అక్కడ రాస్తున్నాడంట, మా అమ్మ సెల్ ఫోన్ను చాలా భద్రంగా చూస్తుంది, మా అమ్మ సెల్ ఫోన్ను చక్కగా ఛార్జింగ్ పెడుతుంది, ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ తీసుకుని వెళ్తుంది, పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకుంటుంది, రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ పట్టుకుంటుంది. కనుక నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే నా అమ్మ చేతిలో సెల్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను. అవునంటారా? ఈరోజు ప్రేమలు ఏమైపోయాయి అంటే పిల్లల కంటే సెల్ ఫోన్. లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. భూ సంబంధమైన వాటి మీద లక్ష్య పెట్టొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవునిని ప్రేమించే వారిగా ఉండాలి. ఈ లోక సంబంధమైనవి మనలో ఉండడానికి వీల్లేదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం.
నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. భూ సంబంధమైన వాటి మీద, ఐశ్వర్యం మీద మీరు మనస్సు పెడితే, ప్రేమిస్తే ఏమైపోతుందంటే అది మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భూ సంబంధమైన వాటి అందే వారు మనస్సు నుంచుచున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారి కరుపే వారి దేవుడు. ఆదివారం వచ్చిందంటే మంచి వంటకం చేసుకుని తిని పడుకుందాం అనేటువంటి ఆలోచనే. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచన లేదు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది? వెనక్కి తిరిగి కాదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంది. దేవుడు ముందుకు వెళ్ళమన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుని దూతలు ఆజ్ఞాపించాయి. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని లేఖనాల ద్వారా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. పైనున్న వాటినే చూడాలి, పైనున్న వాటి మీద మనస్సు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచకూడదు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడకుడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేసి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. హల్లెలూయా. అప్పుడు మనకు కావలసిన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనవి, పైనున్నవి అంటే ఆత్మ సంబంధమైనవి. శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టేయాలి. వాటిని ఎక్కువగా ప్రేమించకూడదు, అనుసరించకూడదు, వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించకూడదు. పర సంబంధమైన వాటి మీద అనగా ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధంగా జీవించడం. 20వ వచనంలో 19వ వచనం చదివాం కదా మనం. భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచకుడి. 20వ వచనం ఏంటి? అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తునే రక్షకుని నిమిత్తం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి. అనగా పరలోకం నుండి వచ్చే, పైనుండి వచ్చే యేసు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మనం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ये दुनिया का विषय में हम नहीं देखना चाहिए, मन नहीं लगाना चाहिए, क्योंकि वो परमेश्वर के लिए, ऊपर का विषय के लिए हम ध्यान लगाना चाहिए. और दुनिया का जो चीज है वो नाश होने वाला है, लेकिन जो स्वर्गराज का विषय है वो हमेशा के लिए ठहरने वाला चीज है. वहां से आने वाला हमारा उद्धार करता यीशु का और देखते हुए बांट जोते रहना चाहिए. प्रिय भाइयों, इस दुनिया का विषय में मन नहीं लगाना चाहिए. इस दुनिया के विषय को, इस दुनिया का चीज़ों को प्यार नहीं करना चाहिए, बल्कि परमेश्वर को प्यार रखना चाहिए, प्रार्थना करना चाहिए, वचन पढ़ना चाहिए, पवित्र रीति से जिंदगी बिताना चाहिए. और जल्दी आने वाला है, उसके लिए बांट जोते रहना चाहिए. प्रिय भाइयों, మూడో మాటలోనికి వెళ్దాం, ముగించుకుందాం త్వరగా. మూడో మాటలోనికి వెళ్దాం. 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. కొలస్సీ 3. ఎవడైనాను తనకు హాని చేసినని, ఓకే నేను చెప్తాను, చదివేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, ఒకరి కొరకు ఒకరు క్షమించుకొని ఒకరి ఎడల ఒకరు
దయ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మాట్లాడిన మాటలు చెప్పండి. మొట్టమొదటి మాట, మంచి సంభాషణ. ఒకరి ఎడల ఒకరు, ఒకరితో ఒకరు, సంఘములో ఉన్న వారందరూ కూడా ఒకరి ఎడల ఒకరు మంచి సంభాషణ, మంచి మాటలు మాట్లాడుకునే వారముగా మనం ఉండాలి. రెండవది, పైనున్న వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వద్దు. మనం పరలోక సంబంధులు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి క్రీస్తు మనల్ని తీసుకువెళ్ళాలని ఆ విధంగా ఆయన కొరకు జీవించేవారుగా మనం ఉండాలి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు. మూడవది, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరితో ఒకరు దయ కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆ లక్షణము మనలో కూడా ఉండాలి. ఈ లక్షణం లేకపోతే క్రైస్తవ భక్తికి అర్థం లేదంట. క్రైస్తవ భక్తిలో ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే క్షమాపణ గుణం. యేసుక్రీస్తు తర్వాత స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం 7-8 అధ్యాయాల్లో. రాళ్లతో కొట్టి చంపేస్తుంటే యేసయ్య ఎలా అయితే శిలువ మీద మాట్లాడాడో అదే విధంగా స్టెఫన్ మాట్లాడుతున్నాడు. రాళ్ళతో కొట్టేస్తున్నారు, ఒళ్ళంతా గాయాలు, భయంకరమైన రక్తం, ఇంకా లేవలేకపోతున్నటువంటి పరిస్థితి. తల పగిలిపోయింది, బుర్ర పగిలిపోయింది, మొత్తం అంతా భయంకరంగా. ఒక 50-60 మంది రాళ్ళతో కొడతా ఉంటే ఒకరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితుల్లో కూడా మోకరించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సాక్షాత్తు సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని బలిదానంగా అర్పించి మనందరినీ క్షమిస్తే ఆ లక్షణాన్ని ఈ భూలోకములో అందరికీ చూపించింది ఎవరు అంటే స్టెఫన్ గారు. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని హింసించేవారున్నా, బాధ పెట్టేవారున్నా, మనల్ని ఇబ్బంది పెట్టేవారున్నా, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారున్నా, మనల్ని శత్రువులుగా భావించుకుంటున్న వారున్నా, నీవు నేను ఏం చేయాలి అంటే వారిని క్షమించేవారుగా ఉండాలి. క్షమించేవారుగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఎలా అయితే మీ పాపాలు క్షమించాడో, మీ అపరాధాలు క్షమించాడో, మీ దోషాలు క్షమించాడో, అలాగే మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి అని దేవుని వాక్యం చెప్తుంది. परमेश्वर कैसे हम सबों को क्षमा किया है, हमारा दोषों को, पापों को क्षमा किया है, वैसा ही एक दूसरे से क्षमा करना चाहिए. अगर हो सकता है तुम्हारा विरोध हो सकता है, फिर भी तुम क्या करना चाहिए कि उसको क्षमा करना चाहिए. अगर क्षमा नहीं करेगा तो परमेश्वर हमारा प्रार्थना नहीं सुनेगा. मत्ती सुसमाचार 6 अध्याय में हम देख सकते हैं, परमेश्वर को अर्पण देने के लिए आया है एक भाई ने. वो उधर परमेश्वर कहते हैं कि तुम्हारा मन में भाई के बारे में विरोध स्वभाव है, तुम पहले जाके उसके साथ मेल मिलाप करो, उसके साथ समाधान करो, फिर वापस आके इस बलि को चढ़ाओ करके उधर लिखा गया है. अगर हम दूसरों को क्षमा नहीं करेगा तो हमारा मन में क्रोध होगा, वो क्रोध का मतलब पाप होगा, इसलिए हमारा अर्पण परमेश्वर नहीं स्वीकार करेगा, हमारा प्रार्थना परमेश्वर नहीं सुनेगा. इसलिए एक दूसरे से क्षमा करना चाहिए. ఒకరినొకరు క్షమించుకోవాలి. నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు ఆ అర్పణ దేవుడు స్వీకరించాలంటే
మత్తయి సువార్తలో మనం చూస్తాం, నువ్వు అర్పణ అర్పించినప్పుడు నీ మనస్సులో నీ సహోదరుడి మీద ఏమైనా శత్రుత్వం ఉంటే, భేదం ఉంటే మొదటిగా వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి ఈ అర్పణ అర్పించు అని అక్కడ రాయబడింది. కాబట్టి మన మనసులో కోపం పెట్టుకోకుండా, ద్వేషం పెట్టుకోకుండా, శత్రుత్వం కలిగి ఉండకుండా మనం వాటన్నిటినీ విడిచిపెట్టి ఒకరితో ఒకరు క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఒకరినొకరు క్షమించుకునే వారిలాగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలంట? ఎన్నిసార్లు? 70 ఏండ్లు, అంటే జీవించినంతకాలం. క్రీస్తు ప్రేమ మనకి చూపించేటువంటి మాట ఏంటంటే మనం క్షమించేవారిగా ఉండాలి. మన పరలోక ప్రార్థనలో మనం చూస్తాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. నీ ఎదుట తప్పిదము చేసిన వ్యక్తి, నీ ఎదుట పొరపాటు చేసిన వ్యక్తి, నీ ఎదుట ఏదో చేయకూడని పని మాట్లాడిన వ్యక్తి వచ్చి నీకు సారీ చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే క్షమించాలి. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో పరలోకమందున్న తండ్రి నిన్ను కూడా క్షమిస్తాడు అని, నీ అపరాధాలు కూడా క్షమిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఒక్కరినొకరు క్షమించుకోవాలి. ఎప్పుడైతే క్షమించుకుంటామో అప్పుడు మాత్రమే మనం వారితోటి సంతోషంగా కలిసి ఉండగలుగుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన క్రైస్తవ్యములో ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే మీ మనసులో విరోధ స్వభావం కలిగి ఉంటారో, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది మీకు గుర్తొస్తుంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లు పరిశుద్ధాత్ముడు మన మనస్సులోనికి తీసుకొస్తాడు. పలానా వ్యక్తిని మీద నువ్వు కోపంతో ఉన్నావు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా నేను వారిని క్షమిస్తున్నానని చెప్పి నువ్వు క్షమించాలి. దేవునికి స్తోత్రం. అలా క్షమించినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం కొలస్సీ సంఘంలో నుండి. మంచి సంభాషణ, ఒకరితో ఒకరు మంచి సంభాషణ కలిగి ఉండాలి. 2, ఈ లోకానుసారమైన వాటి మీదే కాదు, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. అనగా మానకుండా మంగళవారం ప్రార్థనకు రావాలి, మానకుండా శుక్రవారం ప్రార్థనకు రావాలి, మానకుండా ఆరాధనలో పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. 3వది, ఒకరి ఎడల ఒకరు క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ క్షమాగుణం లేకపోతే ఇద్దరి మధ్యలో సాతానుడు ఆ విరోధ స్వభావాన్ని పెంచి ఇద్దరు ఇంకా ఎడబాటుగా దూరంగా ఉండి ఒకరితో ఒకరు శత్రువులు అయిపోయి సంఘములో భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు. కనుక క్రైస్తవ్యములో, సంఘములో ఐక్యతతో ముందుకు వెళ్ళాలి అంటే ఒకరి ఎడల ఒకరు క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ దేవుని ప్రేమ ఆ క్షమాగుణాన్ని మనకు నేర్పిస్తుంది.
కనుక ఒకరి ఎడల ఒకరు మనము క్షమించేటువంటి వారుగా, ఏ చిన్న పొరపాటు పెద్ద పొరపాటు చిన్న తప్పిదమో ఏదో ఒకటి అయింది, కానీ ఇక నుండి వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవద్దు. క్షమించకుండా ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడో అని రాయబడింది. నువ్వు నీ ఎదుట తప్పిదం చేసిన వారిని, నీ మీద ఏదేదో మాట్లాడేసిన వారిని నువ్వు క్షమించకపోతే నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వినడం. కాబట్టి ముందు మన మనసులో ఉన్నటువంటి ఆ విరోధ స్వభావాన్ని తీసివేసుకుందాం, క్షమించేటువంటి మనస్సు కలిగి ఉందాం. తద్వారా దేవుని యొద్ద నుండి ప్రార్థనలకు జవాబు పొందుదాం. కనుక ఈ మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. మనం మంచి మాటలు మాట్లాడదాం, ఎదుటి వారిని బాధ పెట్టేలాగా మాట్లాడొద్దు. ఆత్మ సంబంధమైన వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందాం. అలాగే ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.